హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీకు సుందెలక తెలియని వాళ్ళు ఉంటే ఈరోజు మీకు చూపిస్తా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఈ సుందెలక బాగా డేంజర్ అంటారు. ఏంటంటే అది తాకితేనే మచ్చలు వస్తాయి అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే అది చూపిస్తా. ఏంటంటే చెత్తపుట్టలో నేను పొద్దున్నే లేచేసరికి చెత్తపుట్టలో కనిపించింది. అది ఏదో మెసులుతున్నట్టు అనిపిస్తుంది అని చూసేసరికి సుందెలకండి. మాకైతే ఎలుకల బాధన అయితే బాగా ఉంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఎన్నోసార్లు ఎన్ని రకాలుగా ఏంటంటే హోల్స్ చేసిన కొద్దీ విపరీతంగా వాటిని నేను చూపించలేదు, కానీ మొత్తం అన్ని హోల్స్ చేసి పైపులలోకి వెళ్ళి బాగా అంటే ఇది చేస్తున్నాయండి, డిస్టర్బెన్స్ చేస్తున్నాయి. వాటి కోసం ఎన్నో రకాలుగా ఇది చేస్తున్నాము. ఇంకొకటి కూడా ఏదో జాలీ సిస్టమ్ అన్నట్టుగా చేస్తామనుకుంటున్నాను. ఒక జాలీ సిస్టమ్ అయితే చేశాను. ఇంకో జాలీ సిస్టమ్ చేస్తామన్నట్టుగా నేను ఇక అది కూడా వెల్డింగ్ షాప్ వాళ్ళకి చెప్పాము, కానీ అది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు. ఇప్పుడైతే మీకు ఈ ఎలుకను చూపిద్దాం అనుకుంటున్నా. నీళ్ళ డబ్బా మీద మూత అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. పైకి వస్తుందో ఏమో తెలియదు, కానీ ఇది తాకితే కూడా మచ్చలు వస్తాయంట. అందుకన్నట్టుగా కొంచెం భయం అవుతుంది నాకు కూడా. కాళ్ళు ఎందుకైనా మంచిది పైకి పెట్టుకొని కూర్చున్న తర్వాత నేను మీకు చూపిస్తానండి. అది కదండి, భయం ఇంకా జాక్కుంటుంది. మూతి చాలా పొడవు ఉంటుందండి. ఇది మన మామూలు ఎలుకదేమో కొంచెం అది వేరే ఉంటుంది, ఇది పొడవు ఉంటుంది. కనిపిస్తుందా? అది చూడండి, తెల్లగా ఉంటుందండి. ఇది తోక తెల్లగా ఉంటుంది, మూతి తెల్లగా ఉంటుంది. ఇట్లా మూతి ఇట్లా కోణాకారంతో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. డస్ట్బిన్లోకి వచ్చి చేరింది, చాలా విరుగుతున్నాయి. ఇది చూడండి ఎలా ఎగురుతుందో. ఇక నేనైతే భయమవుతుంది, బయట వెళ్ళిపోతుందేమో. దీన్ని తీసుకుపోయి ఇక డ్రైనేజీలో పడేస్తా అని చూస్తున్నా. ఉంటా ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువ అది బయటకు వస్తుందేమో అని భయమవుతుంది. తీసి అయితే డ్రైనేజీలో పడేస్తా అని చూస్తున్నా. ఉంటాను, బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. అమ్మ బాబోయ్.